పప్పు పాయసం ఎలా చేసుకోవాలంటే పెసరపప్పును ముందు వేయించుకోవాలి. వేయించి కడిగి కొద్దిగా నెయ్యి వేసి కుక్కర్ మూత పెట్టి 4-5 విజిలు తర్వాత ఉడికిన తర్వాత దాన్ని మ్యాష్ చేయాలి. మ్యాష్ చేసిన తర్వాత దాంట్లో బెల్లము వడకట్టి నీళ్ళను దాంట్లో పోయాలి. పోసిన తర్వాత జీడిపప్పు, బాదాము, పిస్తా అన్నీ కలిపి నెయ్యిలో వేయించి 1-2 పిరికెళ్ళు సేమియాను కూడా వేయించి పప్పులో వేయాలి. తర్వాత వచ్చేసి కొద్దిగా కొబ్బరి, యాలకులు వేసి మిక్సీ పట్టి అందులో వేయాలి. ఎక్కువ కర్ణాటకలో ఎక్కువ ఫేమస్. ఎండాకాలంలో చలవ చేస్తుంది కాబట్టి ఎవరైనా కానీ తాగొచ్చు. చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు తాగొచ్చు. బాడీకి చలవ చేస్తుంది కాబట్టి మీరు చేసుకొని తాగండి. ఇప్పుడు చూపించిన విధంగా చేసుకోండి. చూసి టేస్ట్ చేసి ఎలా ఉండదో మీరు మాకు కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.